క్రేజీ అయిపోతారు. పాపం ఈ పాప ప్రేమతో బిస్కెట్ ఇస్తే చూడండి ఏం చేసిందో. చక్కగా తీసుకుని చిరాగ్గా గిరాటి కొట్టింది. నీ బొక్కలో బిస్కెట్ నీ దగ్గరే ఉంచుకో అన్నట్టు. సర్లే ఇది తినకపోతే తినకపోయిందని వెనకాల దానికి ఇస్తే అది ఇదే బాపతి వాసన చూసి విసిరేసింది. ఆహా ఇటు యాటిట్యూడ్ మామూలుగా లేదుగా. మరి ఏది పడితే అది తింటామా ఏంటి? పళ్ళు పలహారాలే గాని ఇలా ప్యాకెట్ లో పోషకాలు లేని ఆహారాలు మేము తినం. ఇక్కడి నిక్కర్ నారాయణకి నడి మధ్యలో నరాలు నలిగే వ్యవహారం ముందైంది చూడండి. ఫోటో కోసం వచ్చినోడికి పిచ్చి లేసేలా చేసింది ఏనుగు. మనతో ఫోటో అంటే అంత ఈజీ కాదు, మరి అదరగొట్టేస్తాం. ఇక్కడ ఈ చింపు చేష్టలకైతే క్రేజీ క్రేజీ అనేయచ్చు. ఇక్కడ ఈ సోంబాబు అద్దం అవతల ఉంది కదా అని అనుకూలంగా నుంచుని దాంతో అడ్డమైన సొద పెట్టాడు. ఏంట్రా నీకు భయం బెరుకు లేదని దానికి కాలినట్టుంది. ఆగరా నీకు రోడ్డు విశాలంగా ఉంది, చుట్టూ ప్రశాంతంగా ఉంది, మొత్తానికి వాతావరణం మంచిగుంది. మరి ఈ గ్యాప్ లో ఈ వానరానికి ఏమైందో ఊరుకుని ఊరికొచ్చి ఎగిరి తన్నింది, మేడంని ఉలికిపడేలా చేసింది. మరి అక్కడితో ఆగిందా అంటే లే, ఏదో ఉమాదం వచ్చిందానిలా మళ్ళొచ్చి పిల్లని తన్నింది. ఏమైందో దీనికి అసలు ఏం పుట్టిందా నీకు? పెట్స్ ని చాలా మంది పెంచుకుంటారు గాని వాటిని కరెక్ట్ గా వాడుకునేటోళ్ళు చాలా తక్కువ. అలా వాడుకోవడం విషయానికి వస్తే ఈసారి ఎవరో గాని శరవేగంగా దూసుకొచ్చేస్తాడు ఫస్ట్ ప్లేస్ కి. చూడండి అసలు ఏ రేంజ్ లో వాడేస్తున్నాడు. ఈ రెండిటి పని ఏంటంటే పొయ్యి అరకుండా చూసుకోవడం. ఒకటి పుల్లలు పెడుతుంటే ఇంకోటి ఇసుక లేకుండా విసిరేస్తుంది. సూపర్ ఇవి చూడండి ఇక్కడ సరదాగా గేమ్ ఆడుకుంటున్నాయి అన్నమాట. దొంగ పైన దండిగా 2 టీములు. ఎవరు ముందు పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. మరి అటు తిప్పి ఇటు తిప్పి 2 టీముల్లో ఒక్కొక్కళ్ళు ఫసక్. క్రేజీ గేమ్ లా మారింది ఇప్పుడు. మరి చూసే వాళ్ళలో ఉత్కంఠత కూడా రేపెడుతున్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు. తెలివి ఉండాలిరా బాయ్, దేనికైనా తెలివి ఉండాలి. వెళ్తున్నప్పుడు ఎగబడి తింటే ఎంత తినగలం? అదే ఇలా చేస్తే తర్వాత ఆరాంసే తినొచ్చు. ఎట్లుంది మళ్ళా దీని టెక్నిక్? ఇక్కడ ఈ డింగు డాంగు డాగుకి ఏం తోచట్లేదు అనమాట. అటు చూసి ఇటు చూసి ఇంక కాలువ దూకి అటు పోదాం అనుకుంది. అనుకున్నట్టే దూకింది గాని